రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 రోజుల క్రితం తీన్మార్ మల్లన్న జనగామలో ఒక సభ పెట్టిండు. అంటే యువకులతోని, ముఖ్యంగా అక్కడున్న స్థానికులతోని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలతోని, ముఖ్య నాయకులతోని ఒక సమావేశం ఏర్పాటు చేసిండు. ఆ సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల హక్కుల గురించి పుట్టింది కాబట్టి, బీసీ రాజ్యాధికారం కోసం దశగా ముందుకెళ్ళాలి కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా వాస్తవానికి ఏ పార్టీలో కూడా ఓసీలు లేకుండా ఉండదు. పార్టీ ప్రధాన జనాభా మనది ఉంటుంది, బీసీల జనాభా ఉంటుంది, ఓసీలేమో పదవులలో ఉంటారు. మీరు ఏ పార్టీలను చూసుకోరు. కేవలం ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మాత్రమే బీసీలతోని కమిటీ చేసారు. ఓసీలు ఎక్కడ కూడా ఉండరు, చాలా తక్కువ. అంటే ఎక్కడైనా ఒకటి ఉంటే ఉండొచ్చు, చెప్పలేము, కానీ చాలా తక్కువ. ఓసీలకు ప్రియారిటీ లేదు. ఎందుకంటే ఇది బీసీ రాజ్యాధికారం కోసం పుట్టిన పార్టీ కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళకు ప్రియారిటీ ఉంటుంది. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల హక్కుల గురించి ముందుకోతుంది కాబట్టి, బీసీ రాజ్యాధికారం కోసం ముందుకోతుంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎలక్షన్లు ఇప్పుడు లేవు. సరే, అసెంబ్లీ ఎలక్షన్లు ఇప్పుడు లేవు. బీసీలలో ముదిరాజులు అత్యధిక జనాభా ఉన్నారని తీన్మార్ మల్లన్న నేను చెప్పిండు. ఎవరు ఈ మాట్లాడేటోడు ఎవరు కూడా చెప్పలే. ఏ జనాభా ఎంత ఉందన్నది కూడా ఎవరు చెప్పలే. తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాదు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక జనాభా గురించి మాట్లాడాలి. ఎప్పుడో బీఆర్ఎస్ హయాంలోనే, బీఆర్ఎస్ పార్టీ వాస్తవం చెప్పాలంటే క్యూ న్యూస్ పెట్టకముందే, క్యూ న్యూస్ ఆఫీస్ అనేది పెట్టకముందే ఇంట్లో కూర్చుండి ఒక మాట మాట్లాడతాడు తీన్మార్ మల్లన్న. ఏ కులాలు ఎంత జనాభా ఉన్నది, ఏ కులాలను ఓట్ బ్యాంకింగ్గా ఎవరు వాడుకుంటున్నారు, అసలు ఎవరు జనాభా ఎంత ఉందో, ఎవరు పాలిస్తున్నారు అనేది క్లియర్గా అప్పుడే వివరించింది తీన్మార్ మల్లన్న. ఈ లెవెల్ ఇప్పుడు ఈ గొట్టంగాళ్ళు ఎవరు, వీడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకడు వీడు చాపల మహేష్ అని వీడు మాట్లాడుతూ ఉంటాడు. వీని పేరు తీయాలంటేనే నాకు అంత ఏదో అయిపోతుంది, వెరైటీగా అనిపిస్తుంది. కానీ అయితే ఒక్కసారి వీని ఛానల్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ యువసేన అని పెట్టిండు. భారత్ యువసేన కాసాయ కండు అంటే ఏంటిది, బీజేపీ కార్యకర్తనే కదా. బీజేపీ కార్యకర్త పకడ్బందీగా బీజేపీ కార్యకర్త. నువ్వు గద్దంలో బండి సంజయ్ని నానా బూతులు తిట్టినావు, ఇష్టానుసారంగా మాట్లాడినావు. ఎవరిని బీజేపీలను పట్టుకొని ఇష్టం ఉన్న మాటలు మాట్లాడినావు. ఆ మాటలు నేను మాట్లాడలేను, కానీ ఇక అది వాళ్ళకు తెలుసు, వీకే తెలుసు. మళ్ళీ ఇప్పుడు అదుకొని తిరుగుతూ ఉన్నారు. బండి సంజయ్ అనకు నేను పెద్ద వీరాభిమాని అని చెప్తా ఉన్నావు. ఇక బండి సంజయ్కైనా తెలుసు, నీ కథ, ఆయన కథ నీకే తెలుసు. ఇక మీ ఇద్దరి కథనే ఉన్నది. రూపా బనియన్స్ అని చెడ్డీలు అన్నారు, అదంతా అయిపోయింది. అంత కథ లెక్కొడిసింది. మొత్తానికైతే ఒక ముదిరాజు బిడ్డను గట్టిగా దంచిపించినావు. ముదిరాజు బిడ్డను తన స్టూడియోలోకి పోయి గట్టిగానైతే దంచిపించినావు. అయితే వీడేం చెప్తా ఉంటాడు, వీడేం మాట్లాడుతూ ఉంటాడంటే, మల్లన్నకి సంబంధించిన అంశం లేనిది ఈయన ఛానల్ ఉత్తదే. నేను ఈయన ఒక్కని మాట కాదు, చాలామంది మల్లన్నని తిట్టి ఫేమస్ కావాలని చాలామంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రాగానే ఎక్కడ కానీ మీడియా ముంగటికి మాట్లాడంగానే, మీడియా ముంగటికి కనబడంగానే తీన్మార్ మల్లన్నని తిట్టడం నేర్చుకోవాలి. ఎందుకు తిట్టడం నేర్చుకోవాలంటే తీన్మార్ మల్లన్న తిడితే ఎక్కువ మంది చూస్తారట. తీన్మార్ మల్లన్నను మాట్లాడితే తీన్మార్ మల్లన్న గురించి ఎక్కువ మంది చూస్తారట. తీన్మార్ మల్లన్న గురించి ఫోటో పెడితేనే ఎక్కువ మంది చూస్తారట. ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలామంది యూట్యూబర్లు చెప్తున్న మాట. తీన్మార్ మల్లన్నను ఏ విధమైన, అది కాంట్రవర్సీ అయినా లేకపోతే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, తీన్మార్ మల్లన్నను తిట్టాలి, ఫేమస్ కావాలి. చాలామంది ఒక ఆయన పేరు అవసరం లేదు, విచిత్రమైన భావజాలంతో బీజేపీ పార్టీ పైన విరుచుకపడతారు. సరే, నువ్వు విరుచుకపడదు, తప్పలేదు. ఆయనే మా ఫ్రెండ్తో ఒక ఆయనతో అంటాడట, తీన్మార్ మల్లన్నను తిడితేనే ఫేమస్ అవుతాం అని చెప్తా ఉన్నాడు. అంటే ఇలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒక బీసీ బిడ్డ సొంతంగా తన కాళ్ళపై ఎదిగి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీసుకొచ్చి బీసీలతోని కమిటీ వేస్తున్న నేపథ్యంలో, బీసీల పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యంలో వీళ్ళకు జీర్ణించుకోలేకపోతారు, మింగుడు పడలేకపోతా ఉంది. రేవంత్ రెడ్డి కనబడు ఇలా కళ్ళకు, ముఖ్యమంత్రి, ఆ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనబడు, కేటీఆర్ కనబడు, హరీష్ రావు కనబడు, ఇంకెవ్వరు రెడ్డిలు కూడా కనబడరు, రావులు కూడా కనబడరు. వీళ్ళకు కేవలం బీసీలు మాత్రమే కనబడతారు. ఎందుకంటే బీసీలు అల్కా కనబడతారు కదా. బీసీలు అల్కా కనబడతారు కాబట్టి నేను బతుకు మొత్తం ఇది ఒకసారి ఛానల్ చెక్ చేద్దాం. ఇది ఇక రాజగోపాల్ రెడ్డి బట్టికి మంత్రివర్గ విస్తరణ ఆపిందా, ఇది కథ. రాజగోపాల్ రెడ్డి నీ మునుగోడుకు సంబంధించి నువ్వు ఎప్పుడన్నా రాజగోపాల్ రెడ్డిని అరైతురే అని మాట్లాడినా, ఎప్పుడన్నా తీన్మార్ మల్లన్న మాట్లాడినట్టు మాట్లాడినావు? ఎందుకంటే నువ్వు మాట్లాడు, బీసీలు అంటే చులకన కాబట్టి. ఫస్ట్ మన బీసీలలో ఈ దరిద్రమైన అలవాటు ఏదైనా ఉందంటే ఇదే. ఫస్ట్ నేర్చుకో. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చిరు? మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చిరు. అది సరే, గౌడ్కి ఇచ్చినంత మాత్రాన గౌడ్కు అధికారాలు ఉన్నాయా? మొన్న ఒక యాదవ్ బిడ్డ, నీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక యాదవ్ బిడ్డను పట్టుకొని ఇష్టానుసారంగా ఒక అమ్మ లాంటి వయసు ఉన్నదాన్ని పట్టుకొని ఆమెను పట్టుకొని ఏం మాట్లాడి నీ సోయి ఉన్నదా నీకేమన్నా? నువ్వు మాట్లాడినావా? ఏ రోజైనా మాట్లాడినావా? మన చాత కాదు, అది మనకు చాత కాదు. ఒక యాదవ్ బిడ్డ
ఒక యాదవ్ బిడ్డ ఆ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ్ బిడ్డను నువ్వు ఏ విధంగా మాట్లాడతావని రాష్ట్రం మొత్తం కదిలించుకొచ్చారు. ఆ కదిలించుకొచ్చిన నేపథ్యంలో కుట్ర పన్నుతా ఉంటే ఈ సన్నాసుడు ఏం చెప్తా ఉంటాడంటే వట్టే జన యాదవ్ను 50% తీర్మానం. అరే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. మనం నోరు ఉంది కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. 50% షేర్ అడిగిందట, అలా కమిషన్ 50% అడిగినందుకే తీర్మార్మలనే తన రాష్ట్ర కార్యదర్శిని పట్టించిందట. అయ్యో ఈడ అల్లే కథ అన్నట్టు. నీ బతుకు తీర్మార్మలనే లేకపోతే లేదని తెలుసు క్లారిటీగా. నీ బతుకు ఎవరు కూడా చూడడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఇది చూడవచ్చు ఒకసారి. ఇగో ఇది టీఆర్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి ముదిరాజ్ అని ఇది 2 గంటల కింద పెట్టిండు. ఇగో ఇది 3 గంటల కింద, 4 గంటల కింద, ఇగో ఇది 5 గంటల కింద, 19 గంటల కింద. ఇగో ఇది మల్లన్న ఫోటోలు లేకపోతే నీ వీడియోలు అట్లుంటాయి. ఇగో ఇది నీ బతుకు. ఇగో ఇది మల్లన్న ఒకటి 1 డే అగో 1.8K పోయింది, 1800 మంది చూసారు. ఇక నీ బతుకు ఏది నీ బతుకు చెప్పు. నీ ఏ వీడియో పోయింది చెప్పు ఒకసారి. ఏ వీడియో పోయింది? ఏదన్నా ఒక వీడియో వెయ్యి దాటింది ఇలా. ఇక తీర్మార్మల్ని తిట్టడం పనిగా పెట్టుకుంటే మస్తు దాటుతాయి. ఈ మధ్యలో మనం ఎవరు గురువు గారికి వేస్తున్నాం కదా కౌంటర్, శిష్యునికి వేస్తున్నాం గట్లా. మనం డైరెక్ట్ గురువు గారికి వేస్తున్నాం కాబట్టి మేకు దిగుతూ ఉన్నది. ఈయన ఏం మాట్లాడుతూ ఉంటే ముదిరాజు బిడ్డను ఎక్కలేని విధంగా అసెంబ్లీ ఎలక్షన్లు ఇప్పుడు లేవు, కానీ ముదిరాజులకు మొదటి ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి మొదటి ప్రియారిటీ ముదిరాజులకు ఇవ్వాలి కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ అధ్యక్షుడు నేపథ్యంలో మొదటి ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి కర్నల్ భిక్షపతి సార్ను జనగామ జిల్లా నుండి రిజర్వేషన్ అనుకూలిస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మొట్టమొదటి బీఫామ్ అందిస్తా అని చెప్పిండు. మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పిండు. దాన్ని జీర్ణించుకోలేక వీడేం మాట్లాడుతూ ఉంటాడంటే ముదిరాజు బిడ్డను అధ్యక్షుని చేయాలి వాస్తవం కాదంటలేదు. ఇప్పుడు తీర్మార్మలన్న పార్టీ స్థాపించినంత మాత్రాన తీర్మార్మలన్న ఎప్పటికీ అధ్యక్షుడు ఉండలేడు. వాస్తవే. మనం 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది, దాన్ని అడగాలి కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో దాన్ని అడగాలి కదా. ముఖ్యంగా నువ్వు కాషాయ కండ వేసుకుంటున్నావు కదా, మరి దానికి అధ్యక్షుడు ఎవరు? మనకు సోయి ఉండాలి కదా, కొంచెమన్నా సోయి ఉండాలని అర్థం మనకు. నువ్వు కాషాయ కండ వేసుకున్నావు కదా, మరి దానికి అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు మనం ఒక ఏళ్ళు అటు చూపెడితే 4 ఏళ్ళు మనం ఒక చూపెడుతున్నాయి కదా, మరి దానికి పరిస్థితి ఏందంటున్నాం మనం. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? మరి కాషాయ కండ ఇప్పుడు బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? మనం అడగాల్సింది ఎవరిని? మన బండి సంజయ్ అడగాలి కదా. అన్న మన పార్టీకి మన పార్టీకే దిక్కు లేదు, మన పక్క పంటలను అడిగితే మరి నోట్లో ఉంచుతారు కావచ్చు అన్న అని అడగాలి కదా. నువ్వు కూడా సిగ్గు తప్పినోడా. అసలు నిన్ను మాట్లాడాలంటే ఏ విధమైన నీ భాష స్టాప్ అయిపోయింది. కానీ ఏంటంటే మీ గురువు గారికి మేకులు దిగుతున్నాయి కాబట్టి స్టాప్ అయిపోయింది. గట్లా మన ముదిరాజులకు టికెట్లు కేటాయించడంలో విఫలమవుతున్నారు. కేవలం ఓట్ బ్యాంకింగే వాడుకుంటూ ఉంటారు. ముదిరాజులకు అన్యాయం జరుగుతుందని చెప్పింది మొట్టమొదట నువ్వు చెప్పినావా? తీర్మార్మల్ని చెప్పిండా? నువ్వు ఇట్లా చెప్పినావు ముదిరాజులకు ఇంతమంది ఉన్నారు, ఇలా పల్లెం పట్టుకొని తీసుకురా ఇదిరా మాట్లాడు. నువ్వు కేసీఆర్ మీద మాట్లాడినావు ఎప్పుడన్నా? నువ్వు కేసీఆర్ మీద మాట్లాడినావా? రేవంత్ రెడ్డి మీద మాట్లాడినావా? రామచంద్రరావు వాళ్ళు బీసీయా? కేసీఆర్ బీసీయా? లేకపోతే రేవంత్ రెడ్డి బీసీయా? కేటీఆర్ బీసీయా? ఇవెందుకు నోరత్తలేదా? నోరు బయటకు వస్తలేదా నోరు? తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ లేదా? ఇక ఏ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ లేదు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదు, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదు, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ లేదు. ఈ పార్టీలు ఏవి లేవా? కొంచెమన్నా బుద్ధి ఉండాలా మనకేమన్నా? ప్రతిపక్షంలో ఉన్న ప్రశ్నిస్తారు, లేకపోతే అధికార పార్టీలో ఉన్న ప్రశ్నిస్తారు, లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రశ్నిస్తారు. మొన్న అంత సెప్టెంబర్ 17 తారీఖు పార్టీ పెట్టారు. దీనికి ముదిరాజుల అధ్యక్ష సరే ఓకే మేము యాక్సెప్ట్. తీర్మార్మలని చెప్పిండు ముదిరాజులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉందని. ఆడ కట్ల సదానందం ముదిరాజు, జనగామ జిల్లాకు సంబంధించి కట్ల సదానందం ముదిరాజు అలా టికెట్ ఎవరికి ఇస్తా అని చెప్పారు? ముదిరాజు బిడ్డకి ఇస్తా అని చెప్పిండు. అది మరి తీర్మార్మలన్న గొప్పతనం అది. దాన్ని జీర్ణించుకోలేక ముదిరాజు బిడ్డకు ఏదో కయ్యం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంతే. అంటే ముదిరాజులు ఎదుగుతూ ఉంటే నీ మనసు ఎందుకో కీడు శంకిస్తూ ఉన్నది అన్నట్టు. నీ మనసు ఎందుకో కీడు శంకిస్తూ ఉన్నది. నువ్వు దమ్ముంటే నీ మునుగోడు నియోజకవర్గంలో కొట్లాడు, ఏపాడు కొట్లాడుతో చూద్దాం. మరి రాజగోపాల్ రెడ్డిని మాట్లాడి ఇట్లనే మందుల సామ్యాల గురించి ఒక ఎస్సీ బిడ్డను పట్టుకొని అల్లర్లు జరుగుతూ ఉన్నాయి కదా. సరే పాపం రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడలే, వాస్తవానికి ఆయన గురించి ఏం మాట్లాడకూడదు అని చెప్పారు కదా. మరి ఒక యాదవ్ బిడ్డను పట్టుకొని ఈశ్వరమ్మ యాదవ్ను పట్టుకొని ఒక స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కడి శివశరణ్ రెడ్డి మాట్లాడిన మాటల గురించి మాట్లాడు ఒకసారి. ఎందుకు ఏ విధమైన కుట్ర జరుగుతూ ఉన్నది? నీ మీద కుట్ర జరిగితే అప్పుడు తెలుస్తుంది నీ బాధ ఏందని. అంటే వీని ఉద్దేశంలో ఎట్లుంటుందంటే వీడిగా తీర్మార్మలను ప్రశ్నించే పెద్ద పోటుగాడు అయిపోయిండు. ఇక తీర్మార్మలన్న వీనికి సమాధానం చెప్పే అంత రేంజ్కి వీడు వచ్చేసిండు, ఇక తీర్మార్మలన్న అడిగే అంత రేంజ్కి వచ్చేసిండు అని ఒకసారి చూసుకొని బ్యాక్ ఎండ్ ఒకసారి చూసుకో. నువ్వు ఏం ఉద్యమాలు చేసినావు, ఏం కథ, నీ గురించి మాట్లాడు.
అంత ఈజీగా బండి సంజయ్ని తిట్టి బండి సంజయ్ని నానా బూతులు తిట్టి బండి సంజయ్ని ఇష్టానుసారంగా తిట్టి బీజేపీలోని ఇష్టానుసారంగా తిట్టి మళ్ళీ పోయి అలుకున్నట్టు అంత నీచంగా ఏముండదు అంత. తీన్మార్ మల్లన్న మాట అంటే మాట వినే ఉంటాడు. ఇప్పటికి కూడా అదే రేవంత్ రెడ్డినే ప్రశ్నిస్తూ ఉన్నాడు. అది మిత్రులారా, ఇది ముదిరాజు బిడ్డ కట ఈ టమ్లైన్ పెట్టి ఇగో మాట్లాడుతూ ఉన్నాడు. ఇగో ఇది బీసీల పెద్దన్న భిక్షపతి ముదిరాజు తీన్మార్ మల్లన్న పటేల్కు టికెట్ ఇవ్వాలి. ఎవరు భిక్షపతి ముదిరాజు అట టికెట్ ఇవ్వాలంట. అంటే ఇక్కడ అసలే బీసీలకు టికెట్లు ఇస్తారు ఎవరు ఆయన అని మొత్తుకుంటా ఉంటే ఈ ఉన్న కాస్త ఏం లేవు చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు పెట్టు, నువ్వు పార్టీ పెట్టలేవు. నువ్వు పార్టీ అంటే పాండబ్బన బీండబ్బన మాట్లాడుతున్నావు, పార్టీ పెట్టు. మరి పార్టీ పెట్టి ముదిరాజుకు టికెట్ ముదిరాజు అధ్యక్ష పదవి నిన్నెవడద్దన్నాడు? ఏతులు కొట్టినంత ఈజీ కాదు ఏది అని మాట్లాడితే. ముదిరాజు బిడ్డలు ఓట్ బ్యాంకింగ్ అనే ఏ పార్టీ కానీ వాడుకుంటున్నారు, కానీ వీళ్ళకి అధికారం లేదు. అసలు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారని మాట్లాడుతూ ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు 30 లక్షలు ఉన్న జనాభా. మరి 30 లక్షలు ఉన్న జనాభాకు నీ బీజేపీలో ఎంతమందికి ఇచ్చిరు? ఎంతమందికి ఇచ్చిరు పదవులు? ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? ఎంతమంది? ఇప్పుడు నీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు? మరి అది మాట్లాడాలి కదా. సిగ్గు లేకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక నోరు అదుపులో పెట్టుకోవాలి. మనం ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా వహించాల్సి వస్తుంది, జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. మేము కూడా ఏదైనా మాట్లాడితే దాడులు చేపించుడు, పూనకాలు ఊగినట్టు మేము ఇటువంటి అన్ని మాటలు మాకు రావు కాబట్టి నువ్వు బతికిపోతున్నావు. లేకపోతే నేను రోజు దండుడే ఉండు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న సేమ్ నీ బండి సంజయ్ అయిన లెక్క ఆవేశం ఆక్రోశం ఉంటే మరి రోజు దండడావు నేను నువ్వు మాట్లాడే మాటలకు. వెధవ సిగ్గుండాలే కొంచెమన్నా. దయచేసి మిత్రులారా, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తీన్మార్ మల్లన్న అన్ని పార్టీల కన్నా ముందే ఒక ముదిరాజు బిడ్డకు టికెట్ కేటాయించిండు. దాన్ని జీర్ణించుకోలేక ఇష్టానుసారంగా ఇష్టం ఉన్న పేలుడు వెళ్తా ఉన్నాడు. ఒళ్ళు జాగ్రత్త బిడ్డ, అన్ని రోజులు నీ ఉండయి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఓ రోజు సోమవారం అవుతుంది, ఓ రోజు మంగళవారం అవుతుంది. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అంతే. బీసీలకు ఇప్పుడు రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేదు, ప్రతిపక్షంలో కూడా లేదు. ఇదివరకేమో అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇయ్యలే. ఇవరకు అసెంబ్లీ ఎన్నికలేక పోలే. దీంతో నీకు పోటీంద్ర సన్నాసి. నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్న దాని గురించి మాట్లాడు, లేకపోతే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించి దాని గురించి మాట్లాడు. రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీల గురించి ఇవన్నీ పోయినాయట. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ గురించి వచ్చిండు. అంటే నీ ఫోకస్ మొత్తం ఎప్పుడు ఎక్కడుందంటే బీసీల మీనే ఉంది నీ ఫోకస్. బీసీలను ఎట్లా నాశనం చేయాలని చూస్తావు నాకు అంతే. అంతే, అదే పనిలో ఉన్నాను. రైట్స్ మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్